డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈసీఎంటీ ఎంటెక్ అడ్మిషన్స్ అయితే స్పెషల్ రౌండ్ టూ వచ్చేసింది. మరి రౌండ్ 1 కూడా వచ్చేసింది కాబట్టి స్పెషల్ రౌండ్ 27th ఇప్పుడు రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా చెక్ చేసుకున్నారు అనుకున్నాను. కొంతమందికి మారి ఉండొచ్చు, కొంతమందికి మారకపోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా మరి స్పెషల్ రౌండ్ వచ్చిన వాళ్ళు మరి నెక్స్ట్ ఏం చేయాలి. స్పెషల్ రౌండ్ మీకు అందరికీ స్టూడెంట్స్ అందరికి కూడా వచ్చింది. స్పెషల్ రౌండ్ అలాట్మెంటు చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి మీరు సేమ్ యాజర్లీ మరి స్పెషల్ రౌండ్ అయితే చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అలాట్మెంటు సేమ్ కాలేజ్ అయినా ఉండొచ్చు, సేమ్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఆల్ స్పెషల్ రౌండ్ 1లోనే చాలామందికి స్టూడెంట్స్కి మారినాయి. రౌండ్ 2లో కొద్దిగా అటు ఇటు మారచ్చు. ఇక డైరెక్ట్గా జాయినింగ్ అనమ్మా. ఇంకా అది కూడా నాకు వద్దనుకోండి, మీరేం చేయాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీనిలోకి వెళ్ళండి. స్పాట్ రౌండ్ అని ఒకటి ఉంది, ఒకవేళ ట్రై చేసుకోండి, ఇబ్బంది లేదు. స్పాట్ రౌండ్ అయిన తర్వాత మీకు ఎంటెక్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి స్పెషల్ రౌండ్ 1 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 22nd స్పెషల్ రౌండ్ అని అయిపోయింది. 27th ఇప్పుడు వచ్చింది. జస్ట్ ఇప్పుడు ఏమొచ్చింది మరి తర్వాత ఏంది, ఎప్పుడు లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, సార్ ఇదంతా నాకు వద్దు, నాకు ఎంటెక్ చేయటం ఇష్టం లేదు అనుకుంటే మీరు 28వ తారీఖు లోపు 5 గంటల లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ డేట్ మరి కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు, సార్ మరి నేను చదువుకోవాలనుకుంటున్నాను, సీరియస్గా ఉన్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ బీటెక్ మీద ఎక్కడ జాబ్స్ రావు. మీకు వచ్చినట్టు జాయిన్ అయితే మంచిది. ఎందుకంటే 1 year కళ్ళు మూసుకుంటే మీ యొక్క కోర్స్ అయిపోతుంది. మీకు 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా సాటిస్ఫై అయ్యి ఉండరు. సార్ నాకు మంచి సీటు రాలేదు, మంచి బ్రాంచ్ రాలేదు. మీరు వద్దనుకున్నా మరి ఇష్టం ఉండాలి లేకపోతే చేస్తేనే మంచిది నా సలహా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ కూడా బీటెక్ మీద చాలా జాబులు అసలు లేవు, ఉన్నవాళ్ళు కూడా తీసేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 27కి వచ్చిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. కొత్తగా ఎవరికైతే సీట్ వచ్చిందో డాక్యుమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ వచ్చి ఉంటాయి. మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరంలా, ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 27 వరకు కూడా చేసేయచ్చు. మరి సార్ నాకు ఇదంతా, కొంతమంది అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఒక్కొక్కసారి ఆలోచించుకోండి, 29 దాకా టైం ఉంది. సరే నాకు ఎంటెక్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు 29 5:30 గంటల్లో మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీరు ఎంత కట్టారో, ఎస్సీపీఎల్ ఎంత కట్టారో, ఓసీపీఎల్ ఎంత కట్టారో వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావటం అయితే జరుగుతుంది. సార్ నేను అది కాకుండా నేను ఫైనల్లీ ఫిజికల్ రిపోర్టింగ్ ఫైనల్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఆఫ్టర్ నేషనల్ స్పాట్ రౌండ్ అని ఒకటి ఉంది. ఈ స్పాట్ రౌండ్ కూడా చూస్తాను. ఇక్కడ ఏమి లేదమ్మా, ఇక్కడ క్యాన్సిలేషన్ ఉండదు. స్పాట్ రౌండ్లో క్యాన్సిలేషన్ ఉండదు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. స్పాట్లో డైరెక్ట్ మీరు జాయిన్ అవటమే, ఇక మీ డబ్బులు పోతే మరి అనౌన్స్మెంట్ ఆఫ్ ఎప్పుడు జరుగుతుంది ఇది, అనౌన్స్మెంట్ ఆఫ్ సీటు ఇది August 1st మీకు సీట్ వేకెన్సీ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ స్పాట్ రౌండ్ 5వ తారీఖు వచ్చేస్తుందమ్మా. 5వ తారీఖు డాక్యుమెంట్ అప్లోడ్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి స్టూడెంట్కి లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ ఉండదమ్మా. నో క్యాన్సిలేషన్ ఆఫ్టర్ స్పాట్ రౌండ్, నో క్యాన్సిలేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ స్పాట్ నో క్యాన్సిలేషన్ విల్ బీ పర్మిటెడ్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక హ్యాపీగా జాయిన్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ మార్కెట్ కూడా ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇది రిజల్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి రౌండ్ 2 అలాట్మెంట్ కూడా రావటం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఇక జాయిన్ అవడానికి ప్రిపేర్ అవ్వండి. 90% స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి మీరు ఫిజికల్ రిపోర్టు 5వ తారీఖు August 5 నుంచి 11 లోపు మీరు వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. వెళితే మంచిది. మనకు 5 నేషనల్ స్పాట్ రౌండ్ కూడా ఒకవేళ ట్రై చేయండి, నో ప్రాబ్లం. 29 లోపు మీరు క్యాన్సిలేషన్ చూసుకోండి. సార్ ఇదంతా నాకు వద్దు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని హ్యాపీగా ఆ చిన్న జాబ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ పెద్ద జాబులు, పెద్ద ఉద్యోగాలు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందా, పిల్లలకి చదువుకునే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా జాబ్ చేసుకోండి. ఇక్కడ 12,400 రూపాయలు స్టైఫండ్ కూడా వదులుకుని కొంతమంది 10,000 రూపాయలకు కూడా చూసుకుంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మరి అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. క్యాన్సిలేషన్ 29 లాగా చూసుకోండి. మరి ఎనీహౌ రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తాను. హ్యాపీగా ఫైనల్గా నా కన్క్లూజన్ మన ఛానల్ నుంచి వాట్ ఎవర్ మేబీ ఏ సీట్ వస్తే హ్యాపీగా
మీరు వెళ్ళి ఎంటెక్ కాలేజీలో జాయిన్ అయ్యి 12,400 స్టైఫండ్ వస్తుంది. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఇప్పుడు కొద్దిగా జాబ్ మార్కెట్ మంచిగా లేదు కనుక హ్యాపీగా చేసుకోండి. 2 సంవత్సరాల తర్వాత మీకు జాబ్ మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రికవర్ అవుతుంది. స్టాక్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్లో కూడా మళ్ళీ అప్ వస్తుంది. కాబట్టి ఈలోపు మళ్ళీ మీరు ఎంటెక్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి క్యాంపస్లో మంచి క్యాంపస్లో ప్లేస్మెంట్లో ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.